ఇలాంటి డిజాస్టర్స్ ఏవి ఇంకా ఎవరు ఎక్స్పీరియన్స్ చేయకూడదు జీవితంలో. పాంపూరేటి అమ్మో స్నేక్స్ కట్టు ఉంటాయి ఇక్కడ. ఇది మా పాము గట్టు ఉండదు కదా. చూస్తున్నాం ఇంకా దారిలో ఏమైనా ఓపెన్ చేసి ఉంటాయా ఏంటా అని చెప్పి. 24 గంటల క్రితమే బతికి బయటపడ్డాం, మళ్ళీ ఇప్పుడు రిస్క్ చేయదలుచుకోలేదు. ఇదేదో చూడండి ఏకంగా పెచ్చులు రాలిపోయినట్టు కనిపిస్తుంది. సూట్ కేసులోని ఇంకా మనతో పాటే ఉండాలి విగ్రహం అనేసి. ఏం ఆర్డర్ పెట్టారంటే టంప్ట్రాడా అంటే చాలా భయపడ్డాం అనమాట. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే ఫుడ్ అవన్నీ అవైలబుల్ గా ఉంటాయో దొరకవు అని. ఏటన్నా నీ వ్యాన్ నిండా చీపుర్లే ఏంటి? వింతైన విచిత్రమైన ప్లేటు, ఇలాంటి భోజనం ప్లేట్ నేను ఎక్కడా చూడలేదు. కుళ్ళిపోయిన గుడ్డు. ఇంకా ఇదేంటిది? అందరికి మన తెలుగు పండుగ శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఏంటి ఉగాది శుభాకాంక్షలు అండి? ఉగాది శుభాకాంక్షలు అందరికీ. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మేము నిజంగానే కొత్త లైఫ్ స్టార్ట్ అయినట్టు ఉంది అసలు. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. చెప్పాలంటే మీ అందరి బ్లెస్సింగ్స్ మా మీద ఉండడం వల్లే మేము బయటపడ్డాం అనిపిస్తుంది. ఇంకా అసలు ఎన్ని వేల మెసేజ్లు అసలు అవన్నీ చూస్తుంటే అసలు చాలా ఇది అనిపించింది అనమాట. చాలా మనసుకి ఎంత అంటే ఇంతమంది మన గురించి ఆలోచిస్తున్నారా అన్న హ్యాపీనెస్ అనమాట. ఇంకా అదే ఒక ధైర్యాన్ని ఇచ్చింది మాకు చెప్పాలంటే. ఈయనకన్నా నేను చాలా స్ట్రాంగ్. ఇంకా ఇంత పెద్ద అత్వేకైనా ఎవరు భయపడ్డారు ఎక్కువ చెప్పండి? నువ్వే. నేను ఇషాన్ గురించే భయపడ్డాను. నేను మామూలుగా అత్వేక అంతేం భయపడలేదు. ఆడొక్కడే మన దగ్గర లేడని భయం తప్ప. భయపడ్డా అంటే ఆ 5 minutes మాత్రం చాలా భయం వేసింది. ఎందుకంటే అది బిల్డింగ్ కూలిపోతుందన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎందుకంటే పైనుంచి పెచ్చులు రావడం, టప్ 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 సౌండ్స్ రావడం. సో అది చాలా అసలు ఆ క్షణంలో ఎలా బయటపడ్డావు మాకే తెలియదు. నేను ఇంకా అదే లాస్ట్ వీడియో అనుకున్నాను అనమాట. ఏదైతే అయ్యింది పై బిల్డింగ్ కూడా ఏదో అంటే ఇది అర్త్క్వేక్ అని అయితే నాకు అసలు మైండ్ లో లేదు. ఏదో పైన రెనోవేషన్స్ ఎప్పటికప్పుడు అవుతుంటాయి అనమాట చాలా హౌసెస్. రెనోవేషన్ అనుకున్నాను. రెనోవేషన్ చేస్తుంటే ఏదో సంథింగ్ ఇరిగిపోయి పడిపోతుందేమో అని అనుకున్నాను ఫస్ట్ అయితే నేను. కానీ తీరా వచ్చేసరికి బయటకు వచ్చేసరికి అందరూ రోడ్ల మీద పరిగెడుతున్నారు. సో ఇది నేను అంతవరకు ఇంకా మరి మెట్లు ఎలా దిగామో కూడా మాకు అసలు ఒంటి మీద తెలియలేదు అనమాట. అంత ఫాస్ట్ దిగాం మెట్లు. అగైన్ ఎనీవే ఇది ఒక కొత్త సంవత్సరమే మాకు చెప్పాలంటే. బతికి బట్ట కట్టాం కాబట్టి ఇది ఒక కొత్త సంవత్సరమే. నిజంగా ఇప్పుడే పుట్టినట్టుగా అనిపిస్తుంది మాకైతే. ఇంకా ఏంటి ఈ హోటల్ వెకేట్ చేసేద్దాం అంటున్నారు కానీ ఉగాదితో ఎందుకు ఖాళీ చేయడం? ఈ ఈ ఒక్క రోజే కనీసం ఉన్న దగ్గర అలాగే ఉందాం చాలు అని చెప్తున్నాను అనమాట భయపడకుండా. ఒక్కొక్కరు ఒక్కొక్క రూమర్ చెప్తున్నారు ఇంకా అదట ఇదట అనేసి. కాకపోతే ఎవరిది నమ్మాలో ఎవరిది నమ్మకూడదు మాకేం అర్థం కావట్లేదు. ఇంక అందుకే ఉన్న దగ్గరే కామ్గా కదలకుండా ఉంటే ఏ తలనొప్పి ఉండదని చెప్పి చెప్తున్నాను అనమాట. మామూలుగా అయితే ఇవ్వండి మొత్తం లగేజ్ సర్దీసి ఇప్పుడు చెక్అవుట్ చేయాలి. కాకపోతే ఇప్పుడు ఎక్స్టెండ్ చేయమని అడుగుదాం అనుకుంటున్నాము హోటల్ని ఇంకొక రోజుకి. అంటే రేపు చెక్అవుట్ చేయడానికి ఒకసారి రేపు ఒకవేళ మన బిల్డింగ్కి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ దొరికితే మాత్రం వెళ్దాం ఒకసారి. రేపు ఎలా ఉందో ఏటో అన్ని చూసుకొని వద్దాం. ఇంకో మేమైతే వినాయకుడు సాయిబాబు తెచ్చుకున్నాం అనమాట. టైం ఇచ్చినప్పుడు ఇంకా ఇండియా నుంచి అయితే మన పొట్టం తెచ్చింది సాయిరామ్ విగ్రహం, చిన్న సాయిరామ్ విగ్రహం. ఇంకా అంటే ఆ గాబరాలు సర్దినప్పుడు ఏంటంటే ఇంకా ఈయన ఫస్ట్ దేవుడి గదిలోకి వెళ్ళి వినాయకుడిని పెట్టేశారనమాట సూట్ కేసులోని. ఇంకా మనతో పాటే ఉండాలి ఈ విగ్రహం అనేసి. ఈ విగ్రహం గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను. బీటెక్లో నా పెళ్లి బీటెక్లో అయిందనమాట, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు. సో నా బీటెక్ ఫైనల్ ఇయర్లో పెళ్ళి అయింది. ఆ టైంలో మా ఫ్రెండ్స్ మా బీటెక్ క్లాస్మేట్స్ అందరూ కలిసి ఈ విగ్రహాన్ని కొనిచ్చారనమాట. అప్పటి నుంచి దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుగా దాచుకుంటున్నాను ఈ విగ్రహాన్ని. చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇది మాత్రం నాకు. ఇంకా సామాన్లు తేడానికి ఈయన వెళ్ళారు అనమాట, నేనైతే వెళ్ళలేదు. ఇంకా ఆ మైండ్లో ఏంటంటే నేను అత్తండి ఇత్తండి అని కూడా నేను ఏం చెప్పలేదు అనమాట. ఇంకా ఆయన తెలుసు కదా ఇది విగ్రహం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇంకా సూట్ కేసులో ఇది ఫస్ట్ పెట్టేశారంటే వెళ్ళగానే దేవుడి గది దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఈ హోటల్లో ఉన్నంత వరకు ఇక్కడ పెట్టుకున్నాం. ఎందుకు అక్కడ మర్చిపోతాం మళ్ళీని. ఇంక అందుకే బ్యాగ్లోనే పెట్టేస్తాను జాగ్రత్తగా. విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షలు. నిన్న అక్కడ అంతా అయిపోయిన తర్వాత పార్క్ లో పరిగెట్టాం కదా అందరూను. అక్కడ పడిపోయాడు అనమాట, దెబ్బ తగిలింది చిన్నది ముక్కు దగ్గర. చూపించాలి ఇంకా అంతా సెట్ అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఒకసారి. ఇసమా నువ్వు చెప్పు విషయస్.
విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. దండం పెడుతూ చెప్పాలి. విశ్వావసునామ సంవత్సర ఉగాది అదే నాకు తెలియట్లా. ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ నుండి అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మంచిగా హ్యాపీగా ఆరోగ్యంతో అన్నమాట. ఇలాంటి డిజాస్టర్స్ ఏవి ఇంకా ఎవరు ఎక్స్పీరియన్స్ చేయకూడదు జీవితంలో. అది కోరుకుంటూ మీ బ్యాంకాక్ పిల్ల. ఇంక ఈరోజు రూమ్ లో స్టే చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ లగేజ్ ఏదైతే ఇంపార్టెంట్ ఉందో క్లీనింగ్ పెడదాం అనుకుంటున్నాం అనమాట. ఫస్ట్ రూమ్ అంతా ఇంకా టవల్స్ అవి శుభ్రంగా వాడేసాము, ఎలా పడితే అలా పడేసాం అనమాట. ఇంకా అందుకే క్లీనింగ్ పెట్టేస్తున్నాం బయట. అందుకే వాల్యుబుల్ థింగ్స్ అన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేసి లాకర్ రూమ్ లో పెట్టేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ లాక్ వేసుకోవడానికి స్పెషల్ కబోర్డ్లు కూడా ఏం లేవు అసలు ఈ రూమ్ కి. మరి ఇంకా ఏమి ఉగాది పచ్చడి లేదు సార్. మరి మాకు ఇంట్లో ఉంటే చేసుకునే వాళ్ళం ఏమో శుభ్రంగా మంచి బట్టలు వేసుకొని చీరలు కట్టుకొని. అసలు ఉగాది అంటే ఈ రోజు ఉగాది పచ్చడి కావాలా? ఎలా చేసుకుంటాం మరి? ఉండి ఇక్కడ చుట్టూ చెప్పాలంటే ఇక్కడ మొత్తం అంతా చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి, మామిడి చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. చూద్దాం మామిడికాయ ఇంకా వేప చెట్లు ఏమైనా కనిపిస్తే ఏదో దొరికినంత మాత్రం, సాల్ట్ అంటే బయట ఎక్కడో దగ్గర ఉంటుందిలేండి, ఏదో దొరికినంత మాత్రం ఏదైనా ట్రై చేస్తారు చేయడానికి. 4 స్పూన్లు ఏదో అదొక సరదా అంతే. ఉగాది వస్తే ఉగాది పచ్చడి తినాలని చెప్పి అన్ని రకాలు కలగలిపినట్టు. కానీ అసలైన సక్సెస్ ఏంటంటే కష్టాలకి సుఖాలకి అన్నిటికీ తట్టుకొని నిలబడేటట్టుగా ఉంటేనే జీవితం అనమాట. అదైతే మాత్రం బాగా అర్థమైంది నా లైఫ్ లో. అసలు ఎంత పెద్ద డిజాస్టర్ ని చూడడం అసలు పుట్టిన తర్వాత అసలు ఇదే ఎరగడం ఎప్పుడు ఎరగలేదు అసలు. ఏదో తల దూకిస్తుందా ఫాస్ట్ గా? అదే వద్దు పడిపోతావు. మొన్నే పడ్డావు కదా, సిగ్గులేదా ఇంకా? ఏది బాగానే ఉంది. ఇషాన్ డోర్ పోతుంది నన్ను అస్తమానం అలా స్కాన్ చేస్తే. కీ కార్డు కానీ పెట్టక్కడ. నువ్వేమి పాకెట్ లో పెట్టక్కర్లేదు. కార్డు ఇటు ఇవ్వు, బ్యాగ్ లో పెడతా. పోతుంది నాన్న. ఆ కార్డు ఇవ్వకపోతే కింద ఓనర్ ఆంటీ ఉంటారు, క్లీనింగ్ ఇవ్వాలి కార్డు. అందుకని పది నువ్వు ఇస్తావు పోనీ క్లీనింగ్ కి. పద జాగ్రత్త దిగండి మెట్లు. విషమ్మ జాగ్రత్త. ఫోన్స్ అని పట్టుకున్నానండి, పర్లేదు. జాగ్రత్త దిగండి చూసుకొని. ఏ కార్డ్ ఎదురా ఇచ్చావా? ఆ కార్డ్ ఓకే క్లీనింగ్ నా టుడే. థ్యాంక్ యూ. ఏటినా మీ వ్యాన్ నిండా చీపుర్లే ఏంటి ఎంత ఉంటాయో, చాలా బాగున్నాయి అసలు. పెద్ద పెద్ద చీపుర్లు ఇవి. ఇక్కడ ఇళ్లలో తుడుచుకోవడానికి కూడా వాడతారనమాట ఈ చీపుర్లు, పెద్ద పెద్దవి. ఇప్పుడు మన వైపు కూడా వచ్చాయి అలాంటివి. రీసెంట్గా ఇండియాలో కూడా చూసాను నేను. బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటకు వచ్చాము. ఇక్కడ ఆదివారం ఏంటో ఆ హోటల్కి దగ్గరలో నేను తిన్నాం కదా, అక్కడ కట్టీస్ ఉన్నాయన్నమాట. అవి చూస్తున్నాం ఇంకా దారిలో ఏమైనా ఓపెన్ చేసి ఉంటాయా ఏంటా అని చెప్పి. ఇదేదో చూడండి ఏకంగా పెచ్చులు రాలిపోయినట్టు కనిపిస్తుంది. ఏదో దొరికింది, ఇందులోకి వెళ్తున్నాము. మీరేం ఆర్డర్ పెట్టారు? ఏం ఆర్డర్ పెట్టారంటే టమ్ట్రాడా అంటే మరి తెలియకుండా ఎందుకైతే ఆర్డర్ పెట్టడం కొత్త సాహసాలు ఏంటి? నీకేం కావాలి? చికెన్ కావాలి నాకు. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ వింగ్స్. ఇషాన్ అలా గుడుకులు ఆడించుకో బాబు. ఆ ఫోర్క్తో అవసరం అది? ఎవరి ముఖం ఎవరి ప్లేట్లోకి ఎగిరి పడుతుంది. చికెన్ వింగ్స్ కి సాస్ ఇచ్చారా? మర్చిపోయారా? ఈయన ఏదో వెరైటీ సలాడ్ ఆర్డర్ పెట్టారు, చూడాలి ఎలా వస్తుందో ఏటో. అమ్మ హైపేర్ ఇన్ పని అయిపోయింది. సీ ఫుడ్ సలాడ్ అట. ఏంటిది ఇది? సాల్టెడ్ ప్రిజర్వ్డ్ ఎగ్. సాల్టెడ్ ప్రిజర్వ్డ్ ఎగ్? ఎగ్ అది గుడ్డ? ఈ గుడ్డ అలా ఉంది నల్లగా. ఏం గుడ్డు? కుళ్ళిపోయిన గుడ్డ. ఎప్పుడైనా ట్రై చేశారా? ఏంటండి కార్తీక్ హెల్ప్ చేయాలి. వీళ్ళిద్దరే ఇలాంటి రెసిపీస్ తినగలుగుతారు, మనమైతే అసలు ఇంకా ఇది కొంచెం చూడడానికి బాగానే ఉంది. నేను తిన్నాను. మీ ఇద్దరికి ఆర్డర్ అన్నారు కాబట్టి మీ ఇద్దరే తినండి. ఫిష్ ఆక్టోపస్ వచ్చిందా? ఫిష్ స్క్విడ్ ఆక్టోపస్. వింతైన విచిత్రమైన ప్లేటు. ఇలాంటి భోజనం ప్లేట్ నేను ఎక్కడా చూడలేదు. కుళ్ళిపోయిన గుడ్డు. ఇంకా ఇదేంటిది? కుళ్ళిపోయిన గుడ్డు కాదు అంటే మన వైపు కుళ్ళిపోయినవే అంటారు. ఊరబెట్టిన ఫర్మెంట్ చేసిన, మన వైపు అంతలా ఊరబెట్టి ఫర్మెంట్ చేసి కుళ్ళే పోతాయి. ఇదేంటిది? పచ్చడి తింటావు కదా అది పచ్చడి. ఇది గుడ్డిది. ఆ చందమం చూడండి రంగు. ఇది చూడండి, ఆక్టోపస్ పిల్ల ఏంటి? తినకపోతే సారీ
తినండి అయితే. నన్ను ఇది ఆక్టోపస్ చూపించండి నాన్న. కాతం తింటుంది. ఏ కథ టేస్ట్ చూస్తావు నేను కొప్ప తీసి ఇది ట్రై చేసి చూడు ఎలా ఉంది. మరేం అవసరమా ఓవర్ యాక్షన్? పండగ మీకు. ఏ నాన్న ప్లీజ్ 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 ఆ గుడ్డు తిని చూపించరు ఒక్కసారి ప్లీజ్. గుడ్డు 24 గంటల క్రితమే బతికి బయటపడ్డాం, మళ్ళీ ఇప్పుడు రిస్క్ చేయదలుచుకోలేదు. ఇందాక గుడ్డు తిన్నప్పుడు చెప్పండి దయచేసి ఎలా ఉందో. బలవంతంగా ఆకులు అలవలేని తింటాను కానీ ఇలా చచ్చిపోతాను. ఏం కాదమ్మా మన బిల్డింగ్ బాగానే ఉంటుందిలే. పర్మిషన్ ఇస్తారు కదా అప్పుడు చూడడానికి వెళ్ళచ్చు. జెల్లీ అదే వైట్ జెల్లీలాగా అయిపోయింది. ఎలా ఉంది నల్లగుడ్డు? బాగానే ఉందా? మామూలుగా ఉంది. ఈ తెల్లగుడ్డుతో పాటు నల్లగుడ్డు ఎందుకో నాకు ఇప్పటికే అర్థం అవుతుంది. ఇది మొత్తం అంతా ఎన్నో ఇయర్స్ ఇలా ప్రిజర్వ్ చేస్తారు కదా, ఎన్నో సంవత్సరాలు నిల్వ చేసిన గుడ్డు అంటది. మరి దానివల్ల ఏం బెనిఫిట్స్ అని గట్స్ ఉండాలి అలాంటి గుడ్డు తినాలంటే. అయితే చాలా భయపడ్డాం అనమాట. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే ఫుడ్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయో దొరకవు అని. కానీ ఇక్కడ సిటీలో కూడా దొరుకుతుందంట, అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. అండ్ ఈ అవుట్స్కట్స్లో కూడా ఫుడ్ నిజంగా బ్యాంకాక్ సిటీలో కన్నా అవుట్స్కట్స్లో ఫుడ్ చాలా అంటే చాలా బాగుందనమాట. అన్ని రెస్టారెంట్స్ మంచి సదరన్ ట్రెడిషనల్ థాయ్ రెసిపీస్ ఇక్కడ అవి, కానీ చాలా అంటే చాలా బాగా చేసి పెడుతున్నారు. ఇంకా ఫస్ట్ టైం ఎప్పుడు ఈయన ఇలా ఫుడ్ వదిలేయడం చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఈయన ఫుడ్ వదిలేయడం. పాప మా ఆయన వల్ల కావట్లేదు. మామూలుగా మీడియం స్పైస్ చెప్పారనమాట, కాకపోతే స్పైసీగా చేస్తారనమాట. తినలేక వదిలేసారు. ఇంకా మామూలు చెప్పకుండా తినిద్దామో కదా, కారం అదిరిపోతుంది. ఎలాగోలా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి చూడాలి, ఇంకా ఆలోచించాలి. చైనా టౌన్ ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. ఓకేనా? నమ్మత్తి డోర్ పడిపోతాం. థ్యాంక్ యూ కా. ఒక కాఫీ తీసుకుందాము వేడివేడిగా. 1 latte hot, super hot with more sugar. Yeah, more sugar. Big, small. Small. Yeah. But it's so hot na. So hot. Okay. పాపము అక్కడ సలాడ్ వదిలేసి ఇక్కడ ఫుడ్ ఎదుగుతున్నారనమాట. ఈయన ఏం తిన్నానుకుంటుందా అంటే మన ఇండియన్ ఫుడ్ దొరికింది ఇక్కడ. చికెన్ టిక్కా మసాలా విత్ టర్మరిక్ రైస్ అంట. బాగుంది. వెజ్ పులావ్లా కనిపిస్తుంది చూస్తుంటే. వేడి చేసి ఇస్తారు కదా, తింటారా? మధ్యాహ్నరా? సరే సరే. లంచ్కి శుభ్రంగా ఇక్కడ 7-Elevenకి వచ్చి తినడం బెటర్ అనిపిస్తుంది. 7-Eleven మాత్రం ఫుడ్ దగ్గర కొన్నిసార్లు చాలా కాపాడేస్తుంది అనమాట. రెడీగా మనకు దొరకని వస్తువు అంటూ ఉండదు. ఎగ్స్ ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి, మిల్క్ ఇంకా పెరుగుతో సహా. అండ్ ఇంకో చికెన్ టిక్కా మసాలా అసలు షాకు. అసలు ఇంత అవుట్స్కట్స్లో కూడా మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుందంటే. కానీ ఇంకేమో ఉన్నట్టున్నాయి చాలా రెసిపీస్ ఉన్నాయి. ఇంకా చికెన్ రైస్ అని అదని ఇదని. పెరుగు తీసుకుందాం. అసలు వేడి చేస్తుంది అసలు పెరుగు లేక. కొన్ని పెరుగు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొన్ని 7-Elevenలో ఇలా బ్లూ కలర్లో ఉంటుంది అనమాట, ప్లెయిన్ యోగట్ అని. కొన్ని ప్లెయిన్ యోగట్ ఇది అచ్చం మన వైపు పెరుగులాగే ఉంటుంది సేమ్ ఈ యోగట్ అయితే. చాలా మంది ఏంటి డిఫరెంట్ కలర్స్ లో కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో ఇలా బ్లూ యోగట్ చక్కగా ఇది మజ్జిగలా కలుపుకొని తాగేస్తే చాలా బాగుంటుంది. ఇలా తినేసినా బాగానే ఉంటుంది క్రీమీగా. బాబు మీరే తీసుకుంటే తీసుకోండి, ఆకలితో ఎందుకు. చిన్నదైనా ఏదైనా తీసుకోండి, కేక్స్ లాంటివి పఫ్స్ లాంటివి ఏమైనా. వీళ్ళు మజ్జిగల కోసం కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఇషానా స్ట్రాబెర్రీది అసలు బాగోదురా, టానిక్ లా ఉంటుంది. అది వద్దు, ఇది తీసుకో, ఇది ఇలాంటివి తీసుకో, నార్మల్ ఫ్లేవర్స్. అందుకే ఎక్కువసేపు ఉండకు, పట్టుకొని వచ్చిదా. మన కాఫీ ఎంతవరకు వచ్చిందో. అయిపోయింది కాఫీ వేడిగా. బిల్ చేయించేద్దాం అన్ని కలిపి. నానా ఫాస్ట్ రండి, బిల్ వేయించేస్తున్నాను. అయిపోయి ఆల్రెడీ మా బిల్ అంతా అయిపోయింది. ఇప్పుడు మీరే ఇది వేస్తే అయిపోద్ది. ఈ రెండే ఉన్నాయి ఇంకా. ఏటో ఇక్కడ షాప్ లో, ఇది ఏ షాప్ ఇది చెప్పాలంటే పెద్ద కిరాణా షాప్ లో ఉంటది చూడడానికి. కాకపోతే ఇక్కడ అన్ని అమ్ముతారు ఇలాగా అన్ని. కవర్ ఇదో మంది పెట్టుకో, ఆ కవర్ మంది పెట్టుకో. ఎంత అయింది? 250 ఒకట, 600 రూపీస్. ఉండి చేంజ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అసలు మంచి స్పోర్ట్స్ కార్ వెళ్ళిపోతుంది. ఇట్లా భలే ఉంది. బుగాటి కాదు అది, ఇంకేదో అది. పోర్ష్. బాయ్ బాయ్ చెప్పు. ఏంటండి ఇది తింటున్నారు? ఈ రోజుకి ఇదే ఉగాది పచ్చడి అనుకోవాలి మనం. కొబ్బరి కార్న్. ఎండలో బేబత్సం ఉన్నాయి ఇక్కడ. అసలు మామూలుగా ఈ దారిలో ఎక్కడైనా మామిడికాయలు కనిపిస్తే తీసుకుందాం అనుకున్నాం అనమాట. వేప చెట్లు అయితే కనిపించాయి కానీ ఎక్కడ అమ్ముతున్నట్టు ఎక్కడ కనిపించలేదు. సరే మట్టి కప్ప చచ్చిపోయింది కింద. మట్టకు దూరంగా ఉండు. ఇక్కడ మాత్రం మామిడికాయ చెట్టు కనిపించింది. ఇగో బోల్డెన్ కాయలు కూడా ఉన్నాయి. కానీ తెంపితే ఏమంటారో కానీ
తినాలనిపిస్తుంది కానీ ఎవరి చెట్టు ఎందుకు లేనిపోని తలనొప్పులు బయట ఎక్కడ దొరికితే కొనుక్కోవచ్చు. బట్టలు చూసుకుందాం. ఉగాది అయితే ఇప్పుడు ఏం అనకండి, రేపు ఉతుక్కోవచ్చులేండి. అబ్బా చెమట్లు విపరీతంగా. అసలు చెప్పాలంటే ఈ రోజు మాకు ఉగాది కదా, ఉగాదికి ఇక్కడ బ్యాంకాక్లో ఎప్పుడు అసలు ఏ సంవత్సరం పండగ రోజు సెలబ్రేషన్స్ చేయరు అనమాట. ఇప్పుడు వినాయక చవితి వచ్చిందంటే వినాయక చవితి రోజు చేయరు, ఎందుకంటే వినాయక చవితి వారం రోజుల్లో ఏ సోమవారం మంగళవారం అలా వీక్ డేస్లో పడుతుంది కదా. వీక్ డేస్లో ఏ పండుగ పడినా సరే ఆ నెక్స్ట్ వచ్చిన వీకెండ్ ఆదివారం చేస్తారనమాట, అందరూ రావాలని చెప్పి. సో ఈసారి లక్కీగా ఉగాది సరిగ్గా ఆదివారం పడింది, అది కూడా ఉగాది రోజే ఆదివారం లక్కీగా. ఇంకా మా ఇక్కడ ఉన్న మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఏంటంటే ఎలాగైనా ఆ రోజే చెయ్యాలని చెప్పి చక్కగా ఆ రోజే పెట్టారనమాట. మేము అందరం ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి నేనైతే సరేలే ఇదేదో బాగా పడింది, ఉగాది రోజు చక్కగా సెలబ్రేషన్స్, ఉగాది పచ్చ చక్కగా అక్కడికి వెళ్ళి తినచ్చు, ఇంట్లో పూజ చేసుకొని అని చెప్పి ఫిక్స్ అయిపోయాం అనమాట. డ్యాన్స్ ప్రాక్టీస్లు ఎప్పటి నుంచి డ్యాన్స్ ప్రాక్టీస్లు వారం రోజుల నుంచి అసలు నాన్ స్టాప్ డ్యాన్స్ ప్రాక్టీస్లు అనమాట. ఒక 5గురు గ్రూపు, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రోజు అనమాట. అలాగా ఇంకా విపరీతంగా ఈయన అప్పటి నుంచి ఇంకా నిన్న భూకంపం వచ్చిన దగ్గర నుంచి ఒకటే మాట అనమాట. ఈయన ఏంటి చెప్పండి, తెగ డాన్స్ ప్రాక్టీస్ చేసింది, స్టేజ్ బద్దలైపోద్దాం ఈసారి, అందుకే ముందే వచ్చింది భూకంపం. అసలు ప్రాక్టీస్ టైంలో కూడా అస్తమాన్ అదే అనేవారు అనమాట. అసలు ఎప్పుడు డ్యాన్స్ చేయవు కదా నువ్వు స్టేజ్ మీద, అలాగా ఈసారి డ్యాన్స్ చేస్తున్నావు అంటే ఏదో ప్రళయమే అనేవారు అనమాట. అస్తమాను ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడల్లా. ఇంకా ఇంకేంటి ఉగాది అవ్వకముందే పెద్ద ప్రళయం. ఇంకా మరి ఉగాది మరి ఇది సెలబ్రేషన్స్ ఎప్పుడో ఏటో మరి ఇంకా అప్డేట్ ఏం రాలేదు, మరి పోస్ట్పోన్ చేస్తారట. అంతా కొంచెం సర్దుకున్నాక చేస్తారేమో మేబీ మళ్ళీ. కానీ తెలుగు వాళ్ళు అందరం కలిసి ఒక దగ్గర గ్యాదర్ అవుతానండి, మెయిన్ కష్టకాలు మాట్లాడుకోవాలి కదా అందరం కలిసి. మాది కూడా వియత్నాం ట్రిప్ అయితే చాలా బాగా అయిపోయింది రండి, ఎందుకంటే ట్రిప్ జరిగిన టైంలోని నేను అసలు వీడియోస్ ఎడిటింగ్ చేసి పెట్టను అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రిప్లో ఉన్నప్పుడు అయితే ట్రిప్ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇంకా ఇంటికి వచ్చేదాకా వీడియోస్ అయితే పెట్టను. ఏ పిచ్చా ఏంటి భయపెడతారుగా, ఏంటి పాంపోరా ఏది ఏంటి అలా అరుస్తారేటి, గుండె అయిపోయింది ఒకసారి నాకు. పిచ్చి ఏంటి ఏది పాంపోరేటి, అమ్మో స్నేక్స్ కట్టుంటాయి ఇక్కడ. ఆహా ఏది అమ్మ పాము గట్టు ఉండదు కదా. అమ్మో చాలా పెద్దదండి, ఇంకా అవతల పక్క కూడా ఉంది చాలా పెద్ద పాంపొర. ఏంటండి బాబు ఇలాంటి ప్లేస్కి వచ్చాము, పర్లేదా? పాములు గట్టు ఉంటాయేమో, చాలా జాగ్రత్తగా అయితే. చూడండి పాంపొర ఎంత ఉందో, చాలా పెద్ద పాము. అమ్మో అగోండి అదంతా అదే మొత్తం ఇలాగ చుట్టుకుంది. ఇగో ఇక్కడ వేరే ఫ్రెండ్ వాళ్ళ రూమ్ పక్కనే. ఏంటండి పాములు గట్టు పెంచుతున్నారా ఏంటి? మా రూమ్ క్లీనింగ్ అని ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వచ్చాము, ఇప్పుడు ఈ రూమ్ క్లీనింగ్కి వచ్చారనమాట. ఇంకా అందుకే వెళ్ళిపోతున్నాము, దూరంగా వెళ్తాం. ఇగో ఈ పక్కనే ఉంది అసలు పాంపొర. ఇందాక మధ్యలో ఆప్షన్ కదా వియత్నాం అని చెప్పి, వియత్నాంది అయితే ట్రిప్ బాగానే అయిపోయింది. ఇంకా పిల్లల్ని తీసుకొని బ్యాంకాక్ వచ్చేయడం కూడా అయిపోయింది అనమాట. వీడియోస్ కొంచెం లేట్గానే వస్తాయి అనమాట, ఎందుకంటే ఈ పిల్లల గురించి చూసుకోవాలి, ఇంకా ఈ ట్రావెలింగ్లు, ఇంకా సర్దుకోవడాలు, వచ్చిన తర్వాత కొంచెం నేను కుర్తుపట్టాలు అన్నీ ఉంటాయి కదా. అంతా సెటిల్ అయిన తర్వాత వీడియో నేను ప్రశాంతంగా ఎప్పుడు ఎడిట్ చేసి పెడతాను అనమాట. సో అందుకే మీకు ఏ వీడియోస్ అయినా కొంచెం లేట్గా వస్తాయి నా దగ్గర నుండి. బట్ ఈ ఇన్సిడెంట్ ఇలా జరగడం ఏంటంటే ఇంకా వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాను, ఎందుకంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి అనమాట. అన్నిటికీ రిప్లై ఇవ్వలేను కాబట్టి ఇలాగ వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఏంటి వాతావరణం చూడండి మళ్ళీ మారినట్టుగా అనిపిస్తుంది, లైట్గా మబ్బు బయట. ఏమో ఇంతవరకు ఎండబాగానే కాసింది. మొన్న ఆ రోజు అది స్టార్ట్ అవ్వకముందు కూడా కొంచెం ఇలాగే కదా నాన్న, గాలి విపరీతంగానా ఎలాగొచ్చింది, గాలి కొంచెం అదొకలాగా వచ్చింది. కానీ చూడండి నల్లగా మళ్ళీ మూసుకొస్తుంది. మళ్ళీ నీ వర్షం గట్ట పడద్దా ఏటో క్లైమేట్ గాలి వేస్తుంటే విపరీతమైన భయం వేస్తుంది. అన్నాడు ఒకసారి కిటికీ ఓపెన్ చేసి చూద్దాం. ఫోన్ చేయండి అన్న, పక్క చెయ్యండి ఒకసారి. ఎలా ఉందో అడగండి ఒకసారి. గాలి వేస్తుంది మళ్ళీ విపరీతంగా. మంచాలు ఎక్కండి మీరు ఒకసారి, కత్తి ఎక్కండి బయటికి పైకి.